మత్స్యకారులు అంటేనే మత్స్యకారులకు అండ కూడా ఆయన. ఎందుకంటే మత్స్యకారు జీవన విధానం తెలిసిన మన ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా నిత్యం మత్స్యకారులతో కలిసి మాపాలెం అంటాడు. అన్న మాపాలెం సంగతి ఏంటన్నా దశరణ అంటే పావంజపాలెం మీద ఎందుకో ప్రత్యేకమైన ప్రేమ దశరణకి. అదేవిధంగా రామలింగన్న, నేను ఏరియాలో ఆయన గురించి చెప్పే అంత పెద్దవాడిని కాదు. నిజంగా వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ గురించి తెలుసు, నాకు చాలా గౌరవం. ఒకరోజు ఏం జరిగిందంటే ఏలూరుకు పోయాను ఒక కార్యక్రమానికి. పోతే నేను రామలింగం వచ్చింది చూసలేదు, నేనేదో ఫోన్ చూసుకుంటున్నాను. అందరూ లేచి అన్నని ఎత్తరించుకుంటుంటే నేను లేలేకపోయా. వచ్చి చేయదట్టి పురుషోత్తమ అన్నాడు. ప్రాణం చచ్చిపోయింది. ఇంకా భోజనం కూడా లేచి వచ్చేసి అక్కడి నుంచి నేను. ఎందుకంటే ఉన్నతమైన వ్యక్తి రామలింగన్న. రోజుల్లో ఆ ఫ్యామిలీ గురించి మీకు చెప్పాల్సిన ఏదేదో మీ ఏరియా అతను. అదేవిధంగా ఏదికి కింద మా సోదరి ఏఎంసీ చైర్మన్ ఎంఆర్ఓ గారు, మా సర్వోత్తమన్న ఎంఈఓ గారు, మా భాస్కర్ అన్న మండల అధ్యక్షులు ఏడీ గారు, అదేవిధంగా మిగతా వారందరికీ తప్పుగా అనుకోబాకండి. పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదికి మీద ఉన్న వాళ్ళకి, ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ప్రత్యేకంగా మత్స్యకారులు నన్ను పెద్దోడు చేశారు, పెద్ద లీడర్ చేశారు. మీ అందరికీ మీ మత్స్యకారుల అండదండుంటే ఎవరైనా ఎంత పెద్ద అయినా ఎదగచ్చు అనే దానికోసం మత్స్యకారులకు ప్రత్యేకంగా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. అయితే మనం గమనించాం గత 5 సంవత్సరాల్లో మత్స్యకారులకు సంబంధించి ఒక్క 10,000 తప్పితే ఎలాంటి కార్యక్రమాలు జరగలేదు. అయితే 2014 నుంచి 19 మధ్యలో చూసాం, అనేక సార్లు వలలు ఇచ్చాం, అనేక సార్లు దాని ఇంజిన్లు ఇచ్చాం, అనేక సార్లు రకరకాల ఇంప్లిమెంట్స్ ఇచ్చాం మత్స్యకారులకి. గత 5 సంవత్సరాల్లో ఎలాంటి ఇంప్లిమెంట్స్ లేకుండా కేవలం 10,000 అదేదో హాలిడే గుర్తించి చిన్నంగా నెట్టుకుంటా వచ్చిన గవర్నమెంట్ని మనం చూసాం. అయితే ఈరోజు గమనిస్తుంటే కోట్లు వచ్చాయి. మీరు ఈ గ్రామంలో ఏం జరిగిందో నాకు తెలియదు కానీ, ఎందుకంటే ఇది కోట మండలం, నేను పెద్ద తలపెట్టం దీనికి. మా కొండూరుపాలెంలో మీరు చూసుంటారు, 2 కోట్లు పెట్టి ఎలాంటి సిమెంట్ రోడ్ ఇచ్చాడో అది ఎమ్మెల్యే గారు ఇచ్చారు. మా తూపులపాలెంలో చూసుంటారు, ఎప్పటి నుంచో కళ నాకు, నేరుగా సముద్రం కాడ పోయి ఇటు రౌండ్ వేసుకోవాలా, ఇటు రౌండ్ వేసుకోవాలా. నేను 2006లోనే తూపులపాలెంకి సర్పంచ్, మీ అందరికీ తెలుసు నాకు. అయితే ఆడ ₹1 ఇంకా కూడా ఓపెన్ చేసుకోలేదు మేము. ఆడ ₹1 వర్క్ ఇచ్చాడు. అది కాకుండా 157 కోట్లతో పూడిరాయిదూరులో ఒక పెద్ద ప్రాజెక్ట్ రాబోతుంది. దానివల్ల ఉపయోగం ఏంటి అంటే బోట్లు లోపల పోయేదానికి, వచ్చేదానికి, తర్వాత లోపల నుంచి సముద్రం నుంచి ఈ ఫిషింగ్ అంతా బయట కాలువల్లోకి వచ్చి అట్ట పులికాటుకు పోతే చిన్న వాళ్ళు కూడా బతికేదానికి, కోసం 157 కోట్లతో తొందరలో టెండర్ పిలవబోతున్నారు. అదే కాకుండా దాన్ని ఏమంటారు, మోడ్రన్ పూడిరాయితుల్లోనే ఇంటర్నేటెడ్ మోడల్ దాంట్లో ఏముంటాయంటే ఐస్ ఫ్యాక్టరీ ఉంటుంది, మనం తెచ్చిన ఫిషింగ్ ఉంటుంది, ఫిష్ దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. దాంట్లో అన్ని రకాల వసతులు ఉండేది ఒక 23 కోట్లతో కడతా ఉంటారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అన్న కూడా చెప్తాడు, ఈ గ్రామానికి సంబంధించిన చాలా ఉన్నాయి అవి అన్న చెప్తాడు. ఇట్లా మత్స్యకారి గ్రామాలకి ఈ కాన్స్టిట్యున్సీలో సుమారుగా 500 కోట్ల రూపాయలు ఈ రోజుటికే వర్కులు జరుగుతున్నాయంటే కేవలం మన ఎమ్మెల్యే గారని చెప్పి తెలియజేస్తూ గట్టిగా మనందరం చప్పట్లు కొడితే ఇంకొక 500 కోట్లు మళ్ళీ తొందరలో మన గ్రామాలకు వస్తాయని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మీరు గమనిస్తున్నారు, ఈ కార్యక్రమం అంతా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి కార్యక్రమం. మత్స్యకారులంటే ఈ దేశంలో ప్రధానమంత్రి గారికి అత్యధికమైన ప్రేమ. నరేంద్ర మోడీ గారు కార్యక్రమాలు ఇవన్నీ చూడండి మీరు. మత్స్యకారుల ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ఎన్ని వస్తున్నాయి. అయితే చాలా రాష్ట్రాలు ఉపయోగించుకోవటం లేదు. మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒడిసి పట్టుకొని మత్స్యకారి గ్రామాలకి అనేక రకాలుగా ఉపయోగపడుతున్నారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీరు గమనించాలి, ఈ దేశం అంతా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఎంత బాగా వచ్చిందో. మన వెస్ట్ బెంగాల్ అయితే 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగితే 3 రాష్ట్రాల్లో 2-3 మెజార్టీతో మనం గెలిచాం. రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఇదే ఎన్డీఏ కూటమి గెలుస్తుందని కూడా తెలియజేస్తున్నాను. అయితే ఎందుకు చెప్తున్నాను అంటే మీరు అందరూ గమనించాలా, గత గవర్నమెంట్ చేసిన పనులకి మన రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కిపోయింది. మనందరం గమనిస్తాం, చీప్ లిక్కర్ ఇచ్చి కొన్ని వేల మంది చచ్చిపోతే లక్షల
మంది హాస్పిటల్ పాలయ్యారు. గతంలో చూసిన ముందు మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే మన గ్రామాలకి తీర ప్రాంతాల్లో ముందుకి మనం ఎంత ఇబ్బంది పడ్డామో అంటే ఉదాహరణకి ఇక్కడ ఉండే పరిస్థితులు అనేక రకాలుగా ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోయిన జగన్మోహన్ రెడ్డిని ఇంకొకసారి అవకాశం ఇచ్చే పరిస్థితే లేదు. మళ్ళీ కూడా ఇదే ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుందని చెప్పి మన జరిగిన ఎలక్షన్లు మీరందరూ చూశారు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్న పార్టీలు ఈ దేశాన్ని ఏలబోతున్నాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు కోట